లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ పిండితో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. దానికోసం బియ్యం పిండి, 1 స్పూన్ మైదా, కొంచెం కరివేపాకు, అల్లం, ఉల్లిపాయ, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన కొంచెం ఇడ్లీ పిండి తీసుకొని అందులో మన ఇడ్లీ పిండి ఎంత ఉందో దానికి డబల్ బియ్యం పిండి వేసుకొని కొంచెం జీరా, ఒక చిన్న టీ స్పూను మైదా, చిన్నది పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం అన్నీ అందులో వేసుకొని క్రిస్ప్ వేసి కలిపి సాల్ట్ చెక్ చేసుకొని వాటర్ యాడ్ చేసి దోశలాగా వేసేసుకొని ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేపితే క్రిస్పీగా వస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. అదే పిండిలో రెండు స్పూన్లు మైదా వేసుకొని మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఇలా 2 స్పూన్లు మైదా వేసి దోశ వేసుకోవాలి. ఓన్లీ బియ్యం పిండి వేసి వేసుకున్నప్పుడు గట్టిగా వస్తుంది, క్రిస్పీగా. ఇలాగ 2 స్పూన్స్ మైదా వేసి కలిపినప్పుడు మెత్తగా సాఫ్ట్గా వస్తుంది దోశ. 2 టైప్స్ వేసుకొని చూద్దాం. ఇలా మందంగా ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు. ఫ్లేము లోలో పెట్టుకొని వేపుకుంటే లోపల దాకా కుక్ అవుతుంది.